పార్టీ నుంచి వెళ్లిపోమంటే వెళ్లిపోతానంటూ సంచలన కామెంట్స్ చేశారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని, ఇక భరించడం తన వల్ల కాదన్నారు. పార్టీకి అవసరం లేదు, వెళ్లిపో అంటే ఇప్పటికెప్పుడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. పార్టీ పరంగా గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇవ్వాలని సూచించగా, తాను ప్రతిపాదించిన పేర్లను పక్కన పెట్టి ఎంఐఎంతో తిరిగే వాళ్ళకి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు రాజాసింగ్. పార్టీలోని కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు ఆ విషయం తెలియదని సమాధానమిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జవాబుతో తనపై దాగి ఉన్న కుట్రకోణం బయటపడిందని తెలిపారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్లతోనే కాకుండా సొంత పార్టీలోనూ యుద్ధం కొనసాగించాల్సిన పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం అన్నారు. మేము జిల్లా పేరు ఇచ్చినాం. గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడతాం. ముందు ముందు మా బలమైంది. మేము జిల్లా పేరు ఇచ్చినాం. గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడతాం. ముందు ముందు మా బలమైంది. పార్టీ నుంచి వెళ్లిపోమంటే వెళ్లిపోతానంటూ సంచలన కామెంట్స్ చేశారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆయన పార్టీ నుంచి వెళ్లిపోతానంటూ కార్యకర్తలతోటి, దగ్గరి నేతలతోటి కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ఆయన మాట్లాడేందుకు వాయిస్ మెసేజ్ కూడా బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడు బీజేపీ పార్టీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి కూడా వేధింపులు భరిస్తున్నారని చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో కాదు, ముందు నుంచి కూడా పార్టీలో నాకు వేధింపులు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో ఆయన ఎవరితోటి వేధింపులు ఉన్నాయన్న కోణంలో కూడా చూడాలి. అంతేకాకుండా ఆయనకు ముందు నుంచి కూడా ఏదైనా పార్టీ రాష్ట్ర స్థాయి కావచ్చు, అంతేకాకుండా గోల్కొండ జిల్లాకు సంబంధించిన అంశం కావచ్చు, గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందినట్టుగా నేతలకు ఇవ్వాలంటూ కూడా పట్టుబట్టారు. అలా కాకుండా పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఆయన పార్టీ మీద అలిగారని చెప్పుకోవచ్చు. అలగడమే కాకుండా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతాను, పార్టీ ఎటు నడుస్తారో నడిపించుకోండి అంటూ కూడా ఆయన ఒక విధంగా సవాల్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఎంఐఎం నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, అలాంటి నేతల నుంచి ఉన్నటువంటి ప్రెషర్ కాకుండా ఏకంగా సొంత పార్టీ నుంచే ఈ విధంగా వేధింపులు ఉన్నాయంటే చెప్తున్నారు. ఆయన ఏకంగా వేధింపులు అనే పదము, దాంతో పాటు ఆయన పార్టీలోనే ఇబ్బందులు ఉన్నాయనే పదం కూడా చెప్పుకురావడం బట్టి పార్టీలో ఒక విధంగా, ముఖ్యంగా హైదరాబాద్ బీజేపీలో కావచ్చు, ముఖ్యంగా గోల్కొండ పార్టీ బీజేపీలో కావచ్చు, ఈ విధంగా ముసలం ఉంది, మధ్యలో కోల్డ్ వార్ కొనసాగుతుందన్నది దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర స్థాయి నేతకు పార్టీ అధ్యక్షులు ఉన్నట్టు కిషన్ రెడ్డి దృష్టికి, అందరి దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళ నుంచి సరైన సమాధానం ఆయనకు రాకపోవడంతో ఈ విధంగా పార్టీ మీద అడిగినట్టు, పార్టీ మీద వ్యతిరేకత వ్యక్తం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఆయన మొత్తానికి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు అవకాశాలు కూడా ఉన్నాయంటూ చెప్తున్నారు. నేను వెళ్ళిపోతాను, ఎట్లా నడిపిస్తారో నడిపించుకోండి అంటూ కూడా చెప్పారు. కార్యకర్తలకు కూడా ఇదే సమాచారం ఇచ్చినట్టు సమాచారం. పార్టీ నుంచి వెళ్ళిపోదామన్న కోణంలో కూడా ఆయన తన అనుచరులతోటి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దాంతో హైదరాబాద్ లో ఒకగానొక బీజేపీ ఎమ్మెల్యేగా రాజాసింగ్ గోషామహల్ నుంచి గెలుపొందారు. అయితే గతంలో నుంచి కూడా గెలుపొందారు ఆయన. అంటే బీజేపీలో ఆయన స్ట్రాంగ్ లీడర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీలో గతం నుంచి కూడా స్ట్రాంగ్ లీడర్ అని చెప్పుకోవచ్చు, సంచలన వ్యాఖ్యలు. కాకపోతే పార్టీ నుంచి వినిపిస్తున్న వర్షన్ ఏంటంటే ఆయన వ్యక్తిగతం కోసం ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు. అవి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతోటి పార్టీకి కూడా ఇబ్బంది తలెత్తేటానికి అవకాశం ఉంది. గతంలో ఎంఐఎం మీద చేసేటానికి వ్యాఖ్యలు కావచ్చు, గతంలో ఆయన కూడా జైలుకి వెళ్లారు. అదే అంశానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలు కూడా వెళ్లారు. ఈ విధంగా ఆయన కొంత వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారు. ఆ తర్వాత పార్టీకి ఇబ్బందులు తలెత్తే విధంగా ఉంటాయి. దాంతో జాతీయ స్థాయిలో కూడా ఆయన వ్యాఖ్యలు కొంత పార్టీకి ఇబ్బంది తలపెట్టే విధంగా ఉంటాయంటూ కూడా పార్టీలో కొంతమంది నేతలు కూడా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఎప్పుడుకు సంచలన వ్యాఖ్యలు చేసేట గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కూడా
సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఆయన పార్టీ వీడేటకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే మరి కొంతమంది ఆయనతో సంప్రదింపులు చేసిన తర్వాత మరి ఆయన మనసు మార్చుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంటుంది వరలక్ష్మి.